వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. నమస్కారం స్వామి. నమస్తే. సో బేసిక్గా అంటే త్రాటక్ మెడిటేషన్లో కనుక మనం ఒక లెవెల్లోకి వెళ్ళిపోతే మనకి థర్డ్ ఐ ఓపెనింగ్ అనేది జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. ఈ థర్డ్ ఐ ఎందుకు ఓపెనింగ్ అంటే బేసిక్గా మన థర్డ్ ఐ ఓపెనింగ్ అయినప్పుడు మన థాట్స్ కావచ్చు, మన ఫోకస్ కావచ్చు, మన కాన్సన్ట్రేషన్ ఇవన్నీ మన కంట్రోల్లో ఉంటాయి అని చెప్తూ ఉన్నారు. అసలు థర్డ్ ఐ ఏ విధంగా ఓపెన్ అవుతుందంటారు సార్? దాని వెనకాల ఉన్న లాజిక్ ఏంటి, సైన్స్ ఏంటి, ఎలా సార్? ఎంత మార్కెట్లో కన్ఫ్యూజన్ అయిపోయిందంటే ఏవేవో కొత్త కొత్త పదాలు కొత్తగా చెప్తూ ఇవన్నీ నిజంగా ఉన్నాయేమో అనిపించే భ్రమ క్రియేట్ చేస్తూ లేనిపోనివన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. థర్డ్ ఐ యాక్టివేషన్ ఉందా అంటే ఇక్కడ ఇంకో కన్ను ఉంటుందేమో శివుడిలాగా అని ఇమాజిన్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. సో నేనంటాను, ఎవరి ఇమాజినేషన్లో వాళ్ళు ఏది కావాలో అది ఇమాజిన్ చేసుకోవచ్చు, రాయొచ్చు. ఎప్పుడైనా ఇలాంటి విషయాల మీద గట్టిగా పట్టుకుని ఆలోచించారా? గట్టిగా అవునా, నిజంగా అలా నా లోపల థర్డ్ ఐ ఉంటుందా, మూడో కన్ను తెరుచుకునే ఛాన్స్ ఉంటుందా అని ఆలోచిస్తే మనకు తెలియకుండానే మన కళ్ళ ముందుకి ఎన్నో రకాల విషయాలు వస్తాయి. థర్డ్ ఐ అనేది కన్ను కాదు, కన్ను లాంటి పర్సెప్షన్ అన్నది ఫస్ట్ తెలుసుకోవాలి. థర్డ్ ఐ అనగానే లోపల ఒక కన్ను ఉండి ఆ కన్ను ఇట్లా ఓపెన్ చేసుకుంటుంది సెన్స్ అని అనుకుంటారు కదా, అది కన్ను కాదు. ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ సెన్స్ దట్ డెవలప్స్, నెంబర్ 1. అయితే ఈ డెవలప్ అవుతున్న సెన్స్ కన్నులాగా ఎందుకు చెప్పారంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎ షేప్ ఆఫ్ ఐ ఇన్ అ ట్రయాంగిల్ ఫార్మాట్. ఒక యూనివర్సల్ కన్ను నీకు తెలుస్తూ ఉంటుంది అని చెప్పడం దాని ఉద్దేశం. ఒక ఐ నీ లోపలే ఒక దొంగతనం చేసేవాడికి, మంచి చేసేవాడికి, చెడు చేసేవాడికి అందరికీ ఓ లోపల ఒకటి తెలుస్తుంది. ఇది తెరుచుకోవడం, థర్డ్ ఐ యాక్టివేట్ అయి తెరుచుకోవడం అంటే అదేదో లోపల పడుకుని నిద్రపోతుంటుంది, నువ్వు యాక్టివేట్ చేయాలి అని అనుకోవడం ఈజ్ అ సెకండ్ మిస్టేక్. నాకు లేదండి, నాకు తెలియట్లేదండి అని చెప్తారు. తెలుస్తుంది, కాకపోతే నువ్వు చాలా అడ్డు పెట్టావు. ఇప్పుడు ఎలా అయితే మనకి క్లియర్ చేసుకోవచ్చు, ఇప్పుడు ఎలా అయితే మన అపార్ట్మెంట్లలో ఉండి 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 సన్లైట్కి దూరం అయ్యామో అలాగ సో మెనీ లేయర్లుగా ఫ్లోర్లు కట్టేసి మన ఆ జ్యోతిని, మన లోపల ఉండే ఆ వెలుగుని చూడలేకపోతున్నాం. ఇదే మనకి ఎన్నో రకాల కాన్సెప్ట్స్లో ఎన్నో రకాలుగా చెప్పారు. ఈ థర్డ్ ఐలో ముఖ్యంగా వచ్చేసి ఈ థర్డ్ ఐ యాక్టివేషన్ నువ్వు పైనుంచి పొర తీస్తే లోపల తెలుస్తుంది. కన్ను రెప్పైలా తీస్తే నువ్వు చూడాలి అని చెప్పనవసరం లేదు, చూస్తుంది కన్ను. నా కన్ను ఓపెన్ చేసి చూడు అని చెప్పను, చూస్తుంది. అలాగా మనకు ఆ పైన ఉన్న లేయర్ తీసేస్తే కన్ను ఆటోమేటిక్గా చూస్తుంది. నీ లోపల అది చూడాలి అంటే కొన్ని లేయర్ బై లేయర్ కరెక్షన్ చేసుకుంటూ రావాలి. ఇది ఫస్ట్. సెకండ్ వచ్చేసి ఎక్కడ ఉంది, మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఒక అడ్రస్ చెప్పినట్టుగా స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఎలా ఉంటుంది అన్నది ఫస్ట్ చెప్పాం. ఓకే, అంటే నీ లోపల ఒక సెన్స్, ఒక నిద్రపోతున్న సెన్స్ లాంటిది అనుకున్నది, అది మెలుకునే ఉంది, నువ్వేదో కప్పావు. సో ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసి ఎక్కడ ఉంది, థర్డ్ ఐ ఉంటే ఎక్కడ తెలుస్తుంది నాకు అని. ఈ థర్డ్ ఐ అనే పర్సెప్షన్ జనరల్గా క్లినికల్గా చూసుకుంటే మనకి ఫిజికల్ బాడీలో ఉండదు. దీస్ ఆర్ ఆల్ ఎథరియల్ బాడీస్ ఆర్ ఒక టైప్ ఆఫ్ సూక్ష్మ శరీరం అంటారు. ఈ సూక్ష్మ శరీరంలో ఒక లేయర్లో ఆ పర్సెప్షన్ ఉంటుంది. ఓకే, ఈ పర్సెప్షన్ మనకి ఫిజికల్గా ఏది సూక్ష్మ శరీరంలో ఉన్నా ఫిజికల్ మేనిఫెస్ట్ లేకపోతే అవ్వదు. కరెంట్ ఎంత ఉన్నా నీకు ఫ్యానో బల్బో పెట్టకపోతే మేనిఫెస్టేషన్ లేనప్పుడు కరెంట్తో పని లేదు నీకు. అట్లాగే నీకు ఫిజికల్ రూపంలోకి వస్తే తప్ప నీ సూక్ష్మ జగత్తులో ఏదున్నా యూజ్లెస్. అందుకోసం నీకు ఫిజికల్ ఫామ్లోకి రావాలి అంటే ఈ ఎథీరియల్ వరల్డ్లో ఉండే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఎక్కడ ఉంది అన్నది మనకి ఫిజికల్గా చూసుకుంటే పొజిషనల్లీ మనకి కరెక్ట్గా ఇక్కడ ఒక వేలు పెట్టి వెనక్కి మధ్యలోకి గీసుకెళ్తే ఈ ఎగ్జాక్ట్ డౌన్లో ఉంటుంది, కరెక్ట్గా వర్టెక్స్ ఆఫ్ యూర్ డౌన్. ఇది చాలామంది నాలుక వెనకకి పెట్టి బ్యాక్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ బ్యాక్ పెట్టి అక్కడ ఉండే సాఫ్ట్ ప్యాలెట్ని పైకి గుచ్చుతారు. ఓకే, కేచరి అంటారు, అట్లా చాలా ముద్రలు ఉన్నాయి. ఇప్పుడు అంత బ్రాడ్ చేస్తారు.
ఆ వెనక నుంచి కూడా పుష్ చేస్తుంటాం. ఓకే, సో అలాగా నీకు ఈ సెంటర్ ఆఫ్ దట్ ఉంటుంది. ఈ ఏరియాలో మనకి ఫిజికల్గా లొకేట్ చేసుకుంటే పీనియల్ గ్లాండ్. దాని ఫంక్షన్ ఇంతవరకు పూర్తిగా ఎనటామికల్గా తెలియదు, బట్ కొంతమందికి పీనియల్ గ్లాండ్ అని చెప్తారు. ఈ పీనియల్ గ్లాండ్ అంతా కూడా మనకి నిద్రకి కానీ లేకపోతే ఒక టైప్ ఆఫ్ సెన్సేషన్కి కానీ యూజ్ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే ఈ లొకేషన్ తెలిసిందో నీకు ఇమ్మీడియట్గా ఇన్ ద ఫిజికల్ బాడీ మనకి ఇక్కడ ఉంది అని తెలియగానే మనకి ఓన్లీ కళ్ళు అంతవరకే వెళ్ళగలవు, కళ్ళు వెనక్కి వెళ్ళలేవు. ఇఫ్ యూ అబ్జర్వ్ యువర్ ఐస్ కెనాట్ గో బ్యాక్. అందుకని నీ కళ్ళు ఈ మధ్యలోకి యూ కెన్ ఫోకస్ ఇట్ ఇన్సైడ్ అండ్ సెంటర్లోకి ఫోకస్ చేయడానికి ట్రై చేయొచ్చు. వేర్ దట్ ఈజ్ ఎప్పుడైతే ఈ ట్రయాంగిల్ ఇలా మ్యాచ్ అవుతుందో నీ థాట్ ఆగుతుంది. ట్రై చేసి చూడు, కళ్ళు ఇలా పైన ఫోకస్ పెట్టి దాన్ని ఆలోచించడానికి ట్రై చేయి. చాలా ఎక్కువసేపు నించోదు ఆలోచన, ఆగిపోతుంది. దాని మీద కాన్సన్ట్రేషన్ వెళ్తుంది. ఇఫ్ యూ వాంట్ టు హోల్డ్ ఇట్ దేర్ ఆర్ యూ వాంట్ టు హోల్డ్ యువర్ టంగ్ బ్యాక్. నీ టంగ్ వెనక్కి పెట్టి కళ్ళు అట్లా హోల్డ్ చేస్తే ఆగుతుంది. దిస్ ఈజ్ ద పాయింట్. ఇలాంటి ఆలోచనలే వాట్ ఎవర్. ఇప్పుడు నీకు థర్డ్ ఐ ఉంది అని చెప్పగానే అందరూ సైంటిస్టులుగా మారిపోవాలి, అందరూ ట్రై చేయాలి. ఓకే, నిజంగా ఉందా, నేను ట్రై చేస్తా అని కూర్చోగలగాలి, సాధన చేయగలగాలి. అప్పుడు మనం చెప్పేది ఓహో వీళ్ళు ఎన్ని రోజులు మనకి పుస్తకాలలో స్క్రిప్చర్స్లో ఋషులు మునులు చెప్పేది ఇదా, నేను అన్ని సినిమాల్లో చూసి ఇట్లా కళ్ళు తెరవగానే ఇట్లా మంట వచ్చే కాలిపోతారు, ఈ టైప్లో ఊహించుకున్నానే, ఇది కాదా అని రియాలిటీ తెలుస్తుంది. ఇవి ఒక్కసారి ఎక్స్పీరియన్షియల్లోకి వచ్చాక వదలమన్నా వదలం. అండ్ సెకండ్ థర్డ్ పాయింట్ ఇస్ ఎవరిని కన్విన్స్ కూడా చేయం. మీకు ఒక వింత విషయం ఏంటంటే ఒకసారి ఈ ఎక్స్పీరియన్స్ రుచి చూశాక యూ డోంట్ వాంట్ టు గో ఎనీవేర్. ఇప్పుడు చాలామంది ఆశ్రమాల్లో బానిసల్లాగా ఉండిపోతున్నారు, ఆశ్రమాల్లోకి వెళ్ళిపోతున్నారు అని ఎట్లా అంటారు తెలుసా? వాళ్ళు ఒకసారి ఇది టేస్ట్ చేశాక దే విల్ నాట్ గో ఎనీవేర్. అదంతే, అదొక టైప్ ఆఫ్ భలే ఫీలింగ్. ఓకే, సో ఇది సెకండ్. దాని పొజిషనల్లీ ఎక్కడుంది అనడానికి పొజిషనల్లీ ఈ ఏరియాలో చెప్తాం. ఓకే, దీనితోనే అక్కడే ఆప్టిక్ ఖయాస్మా అని మన కన్నుగుడ్డుకి రావాల్సిన దాని యొక్క చిన్న నర్వస్ టిష్యూ ఉంటుంది. ఆ టిష్యూ కూడా అదే ఏరియాలో ఉండడం వల్ల దానికి సేమ్ ప్యారలల్గా ఉండడం వల్ల చూపులాగా కనిపిస్తుంది, తెలుస్తుంది. అంటే కొన్నిసార్లు ఇట్ ఈస్ జస్ట్ అట్లా భూత భవిష్యత్ వర్తమానాలు ఇట్లా డోర్ ఓపెన్ చేసుకున్నట్టు ఓపెన్ చేస్తాం. అంటే ఏం జరిగిపోతుందో మొత్తం తెలుసు, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఎలా జరగబోతుంది అన్నీ తెలిసిపోతాయి. బికాస్ టైం విల్ బికమ్ ఏ డైమెన్షన్. సమయము ఒక రోడ్డు లాగా అయిపోతుంది, ముందుకెళ్ళచ్చు వెనక్కి వెళ్ళచ్చు, నీకు లెంత్ వెళ్ళచ్చు, హైట్ వెళ్ళచ్చు, బ్రెడ్త్ వెళ్ళచ్చు అన్నప్పుడు ఎలా అయితే ఉంటుందో 3 డైమెన్షన్లో 4th డైమెన్షన్ టైంలో కూడా అలా ఒక లేయర్ లాగా ఉండి వెళ్ళచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్ వెన్ యూ కెన్ గో విత్ దట్ స్పీడ్. ఇట్ ఈస్ పాసిబుల్, నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు. కళ్ళు మూసుకొని ఒక్కసారి నేను ప్యారిస్ అనగానే, ఐఫిల్ టవర్ అనగానే నీ మైండ్ వెళ్ళిపోయింది అక్కడికి, మనోవేగం. అలాగా యూ కెన్ ట్రావెల్ దట్ ఇన్ యువర్ మైండ్. ఓకే, ఒకసారి ఈ థర్డ్ ఐ ఓపెన్ అయితే యు జస్ట్ కెన్ ట్రావెల్ ఎనీవేర్. నీకు భూత భవిష్యత్ వర్తమానకాలు ఇట్లా తెలిసిపోతాయి. దీన్ని ఏం చేశారు, అరే భలే ఉందే కాన్సెప్ట్ అని సినిమాల్లో చూపించినట్టు ఇప్పుడు ఐ సినిమాలో ఎట్లా అయిపోయినట్టు చూపిస్తారా, అట్లా డైరెక్టర్లు సినిమా వాళ్ళు కొద్దిగా ఫ్యాంటసైజ్ చేస్తారు సినిమా బారాడానికి. బట్ రియాలిటీలో ఏమవుతుందంటే ఒకసారి ఇలాంటి సెన్స్ రావాలి అంటే చాలా లేయర్లు దాటి రావాలి. ఓకే, అంటే అక్కడి వరకు రావాలి అని అనుకుంటారు సార్. యా, అంటే వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి, ఎలా చేయొచ్చు అంటారు? యా, సో ఇక్కడ దాకా తెలిసాక నాకు నిజంగా తెలుసుకోవాలనుంది, ఆ పవర్ ఏదైనా ఉందో తెలుసుకోవాలనుంది అనగానే ఫస్ట్ థింగ్ వచ్చేది కన్ఫ్యూజన్. ఫస్ట్ ఈ పొర మీద మనం వేసుకునే ఫస్ట్ బట్ట ఏదైనా ఉంటే అంటే అది కన్ఫ్యూజన్. ఎక్కడ చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఇది వచ్చేస్తుంది. యువర్ బాడీ విల్ కీప్ ఆన్ డౌటింగ్ థింగ్స్. అది నాకు వస్తుందా, వస్తుందా, అవుతుందా, ఇది సూపర్ఫిషియల్. లోపలికి వెళ్ళాక ఎక్కడ ఫోకస్ చేయాలి, చెప్పారు నాకు ఆ పాయింట్ ఎక్కడుందా, ఇది మన మనస్సు చేసే ఫస్ట్ గొడవ. ఎస్, ఈ లేయర్ తీసేయగలగాలి. అందుకే మనకేం చేశారంటే ఇలా పుస్తకాలు వస్తాయని తెలుసు, ప్రింటింగ్ ప్రెస్లు వస్తాయని తెలుసు, డిజిటల్ అయిపోద్దని తెలుసు మన రుచులకి. అందుకే ఒరే నువ్వు ఏమి చేయకరా, గురువుని ఫాలో గా. గురువు ఇట్లా పరిగెట్టుకుంటే వెళ్ళాడు, కూర్చో అన్నాడంటే కూర్చోవాలి కంపల్సరీ. అలా గనక గురువుని ఫాలో అవ్వగలిగితే, గురువు చెప్పిన మార్గం వినగలిగితే
నీకు ఆటోమేటిక్గా తెరుచుకుంటాయి. బికాస్ దే ఆర్ ఆల్ ట్రాన్సెంటల్ ఎథీరియల్ ప్లేన్స్ కాబట్టి. ఓకే, సో ఎథీరియల్ ప్లేన్స్లోకి వెళ్తే తెలుస్తాయి. ఇది నెంబర్ 1. సో గురువు అనగానే ఇప్పుడు గురువులకి పొగరు వచ్చేస్తుంది. నేను చెప్తేనే నా శిష్యుడు వింటాడు, వీడు నా శిష్యుడు అని స్టార్ట్ అయిపోతుంది. ఎవడు శిష్యులు కాదు, ఆ టైంకి అలా అవుతాడు. అప్పటిదాకా బావా అని ఉన్న కృష్ణుడు ఆ టైంకి గురువు అయ్యాడు. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. గురువు అలా ప్రత్యక్షం అవుతాడు. గురువు కావాల్సినప్పుడు ప్రత్యక్షం అవుతాడు ఈజ్ నెంబర్ 1. ఓకే, సెకండ్ వచ్చేసి ఒక గురువుని పట్టుకుని ఒక మార్గం వెతుక్కోవడం. ఫస్ట్ కన్ఫ్యూజన్ క్లియరెన్స్. ఓకే, గురువుని పట్టుకున్నాక గురువుని అసెస్ చేయదు. ఫస్టే ముందే అసెస్మెంట్లు టెస్ట్లు అన్నీ చేసేసుకుని ఓసారి గురువు వచ్చేసాక కన్ఫ్యూజన్ క్లియర్. గురువు ఏం చెప్తే అది నెంబర్ 1. ఆ గురువు ముందే ఏరుకోండి, ఇది మంచి గురువా కాదా, ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అన్ని చూసేసుకుని ఒకసారి గురువు అని ఫిక్స్ అయిపోయాక ఇంకా గురువు మీద డౌట్ ఉండకూడదు. ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు ట్రావెల్ ఇన్ ద స్పిరిచువల్ వరల్డ్, నేను ఇది ఫిజికల్ వరల్డ్కి చెప్పట్లేదు, డొనేషన్లు తీసుకుని లేకపోతే డబ్బులు తీసుకోవడం అలా గురువు అని చెప్పాలి. నిజంగా ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అంటే మీకు అంత ఓపిక ఉంటే ఇది. ఓకే, ఫస్ట్ గురువు. సెకండ్ వచ్చేసి ఒకవేళ గురువు మీకు ఆ మార్గంలో చూపిస్తే గురువు చెప్పిన పద్ధతిని లాంగ్ టర్మ్ ఫాలో అవ్వగలగాలి. ఇందులో మెయిన్ ప్రాబ్లం సెకండ్ది వచ్చేది కన్సిస్టెన్సీ. ఒక రోజు చేస్తే 3 రోజులు మానేస్తాం. యాక్చువల్గా అండి మనకి నేను ఇది యాక్చువల్గా జరిగిన ఫిలాసఫీ, ఇది యాక్చువల్గా జరిగిన థియరీ. ఒక అతనికి బ్రహ్మ విద్య చెప్తాము అని చెప్పాం. ఓకే, ఆయన మా డ్రైవర్ రాలేదండి ఈరోజు అందుకే రాలేము. ఏంటి బ్రహ్మ విద్య, నీకు బ్రహ్మ విద్య వచ్చేస్తుందిరా అంటే డ్రైవర్ రాలేదు, ఆటో పని చేయలేదు, మెకానిక్ రాలేదు, ఈ టైప్లో కారణాలు చెప్తూ బతికేస్తారు చాలామంది. అవన్నీ జరిగిపోతూ బ్రహ్మ విద్య 1 షార్ట్ వీడియోలో చెప్పేసేయాలి. చాలామంది మూర్ఖత్వంలో ఇలా బ్రతుకుతారు. దట్ ఒక్క వీడియోలో అదేదో చెప్పేస్తే ఇదేదో అయిపోతే నాకు అలా తెలిసిపోయి నేను గాల్లో ఎగిరిపోతానని ఊహించుకుంటుంటారు. అవి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ టైం, చాలా టైం పడుతుంది. సో దీనికి స్టెప్ బై స్టెప్ ఒకవేళ మీరు గురువుల్ని స్వామీజీల్ని నాలాంటి వాళ్ళు చెప్పేవాళ్ళు నమ్మకపోతే ఇట్ ఈస్ నౌ అవైలబుల్ ఇన్ బుక్స్. మెల్లగా ఒక ప్రాసెస్లో వెళ్ళండి. ఇట్ విల్ టేక్ టైం. మెల్లమెల్లగా అక్యుములేట్ చేసుకోండి, అవుతుంది. అది కూడా పాసిబుల్. ఓకే, అందరికంటే గురువు పరమాత్మే, అన్నిటికంటే గురువు, అంతకంటే గురువు నీ ఆత్మే నీ పరమ గురువు. సో యూ కెన్ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్ ఆల్సో. ఓకే, సో ఇలాగ చేసి సెకండ్ ఈజ్ దట్ లేయర్, దట్ కన్ఫ్యూజన్. తర్వాత పర్సిస్టెన్సీ లేకపోవడం, రెగ్యులర్గా చేయలేకపోవడం. ఒకవేళ అవి చేసి ఆ రెగ్యులర్గా చేయగలిగితే అరిషడ్ వర్గాలు అంటారు, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు తీసుకోవడం, ఇవి గనక చేయగలిగితే నీకు ఫస్ట్ గ్లిమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ గ్లిమ్స్ రావడానికి నీకు ఇవన్నిటిని బందీ పెట్టి త్రాటక అలాంటి మెడిటేషన్లు ట్రై చేస్తే ఐ థింక్ థర్డ్ అయ్యేదానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. సో వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తూ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే 3వ కన్ను ఆర్ థర్డ్ ఐ యాక్టివేషన్ చాలా ఈజీ. ఓన్లీ థింగ్ అడ్డు తొలగించాలి. ఈ అడ్డు తొలగిస్తే క్లియర్గా తెలుస్తుంది. థంబ్నెయిల్ ఏదున్నా ఒక వీడియోలో అన్నీ చెప్పలేము కాబట్టి మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ ఎవరైనా నిజంగా జెన్యూన్గా ఫాలో అయ్యి తెలుసుకుందాము అనుకునే వాళ్ళకి నిజంగా వీడియో సిరీస్ ద్వారా మంచి అవగాహన అయితే వచ్చే ప్రయత్నం చేద్దాం. డెఫినెట్గా సార్, గ్రేట్ నాలెడ్జ్ సార్. నిజంగానే చాలా మందికి కూడా అంటే ఒక రైట్ ఇన్ఫర్మేషన్, ఒక రైట్ గైడెన్స్ ఉంటే ఖచ్చితంగా ఫాలో అయ్యే వాళ్ళు చాలా ఉన్నారు. బికాస్ మైన్యూట్ థింగ్స్ అయినా కానీ చాలా క్లియర్గా అర్థమయ్యే విధానంగా చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండు అన్న పర్సెప్షన్లో చాలామంది ఉన్నారు. దాని గురించి చూస్తుంటే యాజ్ యూజువల్ గూగుల్లో కొట్టినా, ఇన్స్టాలో కొట్టినా, ఎక్కడ చూసినా మనకి లాట్స్ ఆఫ్ వీడియోస్ అయితే వస్తున్నాయి. బట్ ఏది నమ్మాలి, ఏది కరెక్ట్ అన్న దాంట్లోనే ఆగిపోతూ ఉన్నారు. ఎనీవేస్, గ్రేట్ నాలెడ్జ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.